నేను ధర్మం కోసం పోరాడుతున్నాను అని నటిస్తూ ఇంకా కులం కులం అంటూ దళితుల్ని కించపరుస్తున్న వారు ఎందరో ఉన్నారు. అలాంటి వారి కోసం ఈ వీడియో. మీరు నిజంగా ధర్మం కోసం పోరాడితే మీ ఊర్లో ఉన్నటువంటి దళితులను ఇంకా ఎందుకు కించపరుస్తున్నారు? మీ ఊర్లో ఉన్నటువంటి హిందూ దళితులకు మీరు ఎంత విలువ ఇస్తున్నారు? ముస్లింల దగ్గరికి వెళ్తారు, ధర్మం అంటారు, కానీ వాళ్ళ బిర్యానీలు తింటారు, వాళ్ళను భాయ్ భాయ్ అంటారు. క్రిస్టియన్స్ దగ్గరికి వెళ్తారు, వాళ్ళకు సంబంధించినటువంటి ఫెస్టివల్స్లో పాల్గొని వాళ్ళు ఇచ్చేటువంటి కేక్స్ తింటారు. ఎంతమంది దళితుల పండుగలకు వచ్చి వాళ్ళ ఇంట్లో భోజనం చేస్తున్నారు, వాళ్ళని ఇంకా కించపరచకుండా ఉంటున్నారు. వాళ్ళ ఊర్లో జరిగేటువంటి ప్రతి ఫెస్టివల్స్లో అగ్రస్థానంలో దళితులను ఉంచని వాళ్ళు, కించపరిచే వాళ్ళు ఇంకా ఉన్నారు. మన ధర్మం కోసం పోరాడే దళితులు కూడా ఉన్నారు. వాళ్ళకి ఎందుకు విలువిస్తలేరు? దళితులు క్రిస్టియన్స్గా మారడానికి కారణం మీలాంటి వాళ్ళే. మీరు నిజంగా ధర్మం కోసం పోరాడితే మీ ఊర్లో ఉన్నటువంటి ధర్మం కోసం పోరాడే దళితులకి ఫస్ట్ విలువ ఇవ్వండి. ఏదైనా కూడా మీ ద్వారానే దళితులే క్రిస్టియన్స్గా మారుతున్నారు. మీరు చేసే ఇన్సల్ట్, మీ దళితులు క్రిస్టియన్గా మారడానికి కారణం మీరే. ధర్మం కోసం పోరాడే సమయంలో దళితులు అంటే మీటింగ్స్కి దళితులు కావాలి, ఓటు వేయడానికి దళితులు కావాలి, పోటీ చేయడానికి ఇప్పుడు రిజర్వేషన్ ఉంది కాబట్టి దళితులు కావాలి. మళ్ళీ ఒక ప్లేస్కి వచ్చేసరికి దళితులను ఇంకా చిన్నచూపు చూస్తున్నారు. ఏదో ఒక మూలలా చిన్నచూపు చూస్తూనే ఉన్నారు. ప్రతి దాంట్లో చిన్నచూపు చూస్తున్నారు. అందుకే ప్రతి దళితుడు క్రిస్టియన్గా మారుతున్నాడు. ఆలోచించండి. మీరు నిజంగా ధర్మం కోసమే పోరాడితే ఫస్ట్ దళితులకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోండి. ఖచ్చితంగా ధర్మం నిలబడుతుంది.